వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పెసరట్టు అండి. తయారు చేసే విధానం చూపిస్తారా అండి? చూడండి, ఈ పెసరట్టు కోసం ముందు రోజు రాత్రే మనం ఒక 2 గ్లాసులు పెసలు తీసుకొని ఈ బౌల్లో వేసుకుంటున్నామండి. 2 గ్లాసులు పెసలకి 2 గ్లాసులు వేసుకున్నాం కదా. ఈ 2 గ్లాసుల పెసలకి హాఫ్ గ్లాస్ అండి, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ బియ్యం అందులో వేసి మనం ఇప్పుడు దానికి తగినన్ని నీళ్లు పోసి మనం ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలండి. బాగా పిసికి చూడండి, అలా బాగా కలిపేసి బియ్యాన్ని పెసల్ని అలా కలిపి మూతపెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలా. ఇలా నానబెట్టుకున్న పెసల్ని ఒక 4-5 సార్లు ఉదయం లేచిన తర్వాత 4-5 సార్లు కడిగి ఇట్ట శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలా. మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పిండి రుబ్బుకోవాలండి. చూడండి, మిక్సీకి వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి మిక్సీ పట్టండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. అదిగో పచ్చిమిర్చి అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. అదేవిధంగా మనకు అల్లం కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. వీటిల్లో కొంచెం జీలకర్ర వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మిక్స్ చేస్తే దీంతో వేసుకోవడానికి చాలా ఉల్లిపాయల్ని కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిండి మనం మిక్సీకి వేసి రుబ్బి పెట్టుకున్నాం కదా. ఇందులో పసుపు అండి, పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కానీ కలర్కి కానీ. అందులో కొంచెం సాల్ట్ ఇందాక తగ్గింది కలిపేసుకున్నాము. స్టవ్ పైన దోసరేకు పెట్టానండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. చూడండి, పెసరట్టు వేస్తున్నానండి. ఇదే విధంగా మనం పెసరట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరట్టు మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ, ఆ ముక్కల్ని జీలకర్ర అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి నీట్గా దీని మీద చల్లుకోవాలండి. చల్లి కొంచెం ఆయిల్ని చుట్టూ తల లైట్గా వేసేసుకోవాలండి. ఇదే విధంగా చూడండి, దీన్ని ఇలా ఒక పక్కకి తిరిగేసుకోవాలండి. ఇందాక ఒకవైపు తిప్పాం కదా. ఇప్పుడు లోపల ఉన్న ఉల్లిపాయలన్నీ ఇలా ఉంచితే దోశని అదే పెసరట్టుని వేగద్దండి బాగా. ఇప్పుడు ఇలా రెండో వైపుకు కూడా ఇలా ఒక కొంచెం సేపు సిమ్లో అయినా సరే ఇలా వేయించుకున్నామంటే దీన్ని బాగా లోపల ఉన్న ఉల్లిపాయలు ఉడికేసి పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.